హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉదయం కుకింగ్ ప్రిపరేషన్ అయితే వీడియో చూపిస్తాను. నేనైతే పనికి వెళ్తున్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, మా వారు కూడా డ్యూటీకి వెళ్తున్నారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. ఈరోజు ఉదయం కూర వచ్చేసి అయితే కోడిగుడ్లు అలాగే పచ్చిశనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పిల్లలకైతే టిఫిన్ అయితే ఈపీ నూడిల్స్ అయితే చేయమన్నారు. బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈపీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు వీడియో అయితే చూపిస్తా. ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, ఒకవైపు అయితే మాకైతే ఉదయం తాగడానికి వేడి వాటర్ అయితే వేడి చేసేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసిన తర్వాత అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ అయితే దీనిలో వేసి అయితే వేయించుకుంటున్నాను. అయితే ఎగ్స్ అయితే వేసేసాను. ఇవైతే బాగా అయితే వేయించుకోవాలి. ఇలా అయితే వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను. అయితే పక్కకు తీసేసాను. అదే ఆయిల్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చిని అయితే వేసేసి అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుని అయితే పెట్టేస్తే బాగా అయితే మగ్గుతాయి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి దీనిలో అయితే కొంచెం కారం వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడైతే ఒక గంట ముందు అయితే నానబెట్టుకున్నాను ఈ పచ్చిమిరపప్పు. దీన్ని అయితే కడుక్కొని అయితే దీనిలో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ఎగ్స్ను కూడా దీనిలో అయితే వేసేసుకుంటున్నాను. ఒక పక్క అయితే రైస్ కూడా ఉడికిపోతుంది. అయితే ఈ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. టూ ఎగ్స్ని అయితే ఇలా అయితే పగలగొట్టుకుని అయితే దీనిలో అయితే ఇలా అయితే ఫ్రై అవుతున్నప్పుడు అయితే దీనిలోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కలకు పట్టడానికే. ఇప్పుడైతే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను ఈ ముక్కల కోసం. ఈపీ నూడిల్స్లో అయితే ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి ముక్కలకి ఫ్లేవర్ పట్టడం కోసం అయితే ఈ రెండు అయితే యాడ్ చేశాను. ఇదైతే ఇలా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇదే ప్యాన్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని అయితే మనమైతే మరిగించుకోవచ్చు. కూర అయితే ఉడికిపోయిందండి. ఇలా అయితే రెడీ అయింది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. వాటర్ అయితే ఇలా అయితే మరిగిపోయాయండి. ఇప్పుడైతే దీనిలో అయితే ఈపీ అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే వేసేసుకోవాలి మొత్తం అయితే. ఇప్పుడైతే ఇదైతే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనైతే ఈపీ మసాలా అయితే వేసేసాను. ఇప్పుడైతే దీంట్లోనైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే దీనిలో అయితే కొంచెం కొత్తిమీరని అయితే వేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన ఈపీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను పనికి వెళ్ళడానికి అయితే బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే రైస్, ఇదైతే కర్రీ. ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు. పిల్లలకి ఈపీ నూడిల్స్ ఒకటే చేశాను కాబట్టి నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను. పిల్లలకైతే నూడిల్స్ అయితే ఇచ్చేసాను, తింటున్నారు. పాలు కూడా ఇచ్చాను, తింటున్నారు. నూడిల్స్ అయితే ఎలా ఉందో ఒక్కసారి అయితే అడుగుతాను పిల్లల్ని. తల్లి, నూడిల్స్ ఎలా ఉంది? ఓకే, తినండి, స్కూల్కి టైం అయిపోతుంది కదా. నూడిల్స్ అయితే చాలా బాగుందని అయితే చెప్పి ఇష్టంగా అయితే తింటున్నారు ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.